బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నేతల మూసి నిద్ర రెండో రోజుకు చేరింది. నిన్న మూసి పరివాహక ప్రాంతంలో చేరుకున్న బీజేపీ నేతలు బస్తీలో పర్యటించారు. ఇక బస్తీ వాసుల ఇళ్లలోనే భోజనం చేసి అక్కడే నిద్ర చేశారు. మూసి ప్రక్షాళన చేయండి, పేద ప్రజల ఇల్లు కూల్చండి అనే డిమాండ్తో ఇక సీఎం రేవంత్కు సవాల్ను స్పందనగా బీజేపీ నేతలు మూసి నిద్ర చేపట్టారు. ఇక మూసి నిద్రలో భాగంగా వివిధ 20 బస్తీల్లో 20 మంది ముఖ్య నేతలు బస్తీ నిద్ర చేసినట్లుగా తెలుస్తా ఉంది. 10 ఏళ్ల తర్వాత నల్గొండ ప్రజలకి నీళ్లు ఇవ్వడం కాదు, వెంటనే ఇవ్వాలని తెలిపారు. ఇక దీనికి ఏకైక పరిష్కారం రిటర్నింగ్ వాల్ కట్టడమే అని అన్నారు. కాంగ్రెస్ నేతలే అంటున్నారు ఈ ప్రాజెక్టు అయ్యేది లేదు, పోయేది లేదని తెలిపారు. ఇక నా డిఎన్ఏ ఏందో ప్రజలకు తెలుసని అన్నారు. ఇక బీఆర్ఎస్, కేసీఆర్, కాంగ్రెస్ డిఎన్ఏ ఒక్కటే అని అన్నారు. ఇక్కడ ఉన్న పేదవాళ్ల మీద నుండి బుల్డోజర్లు ఎక్కిస్తారా అని ప్రశ్నించారు. ఇక బీజేపీ నేతల మూసి నిద్ర రెండో రోజుకు చేరింది. నిన్న మూసి పరివాహక ప్రాంతంలో చేరుకున్న బీజేపీ నేతలు బస్తీలో పర్యటించారు. బస్తీ వాసుల ఇళ్లలో భోజనం చేసి అక్కడే నిద్ర చేశారు. మూసి ప్రక్షాళన చేయండి, పేద ప్రజల ఇల్లు కూల్చండి అనే నినా డిమాండ్తో సీఎంకు సవాల్ను స్పందనగా బీజేపీ నేతలు మూసి నిద్ర చేపట్టారు. మూసి నిద్రలో భాగంగా వివిధ 20 బస్తీల్లో 20 మంది ముఖ్య నేతలు బస్తీ నిద్ర చేశారు. ఇక 10 ఏళ్ల తర్వాత నల్గొండ ప్రజలకి నీళ్లు ఇవ్వడం కాదు, వెంటనే ఇవ్వాలని తెలిపారు. దీనిని ఏకైక పరిష్కారం రిటర్నింగ్ వాల్ కట్టడమే అని అన్నారు. కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఇక ఇది అయ్యేది కాదు, ప్రాజెక్టు పోయేది కాదని తెలిపారు. ఇక నా డిఎన్ఏ ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు. ఇక బీఆర్ఎస్, కేసీఆర్, కాంగ్రెస్ డిఎన్ఏ ఒక్కటే అని అన్నారు. ఇక్కడ ఉన్న పేదవాళ్ల మీద నుండి బుల్డోజర్లు ఎక్కిస్తారా అని ప్రశ్నించారు.